ఈ రోజు కింద ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఏమైంది అసలు అంటే వాళ్ళు చెప్తున్న సమస్య చెప్పనియండి ఒకసారి సమస్య ఏంటి చెప్పండి. ఈయన లోన్ తీసుకుంటు పోయినా తన ఈయన లోన్ తీసుకుంటు రేవు రమేష్ అని తీసుకుంటు మేడం అత ఇప్పుడు ఆయన వర్షన్ ఆయన చెప్పనియండి మీ వర్షన్ మీరు చెప్పండి దాని జర 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 5 నిమిషాలు అరే ఆగండి ఆగండి జర అరే మాట్లాడు జర ఆగండి జర ఆగండి మీరు నరసింహ గారా మీ మీదనే చాలా మీ మీద చాలా అప్లికేషన్స్ వస్తున్నాయి సమస్య ఆగండి ఆగండి ఇప్పుడు ఆ డబ్బులు డ్రా చేసుకున్నారంటే విషయం కొంచెం ఓపిక పడితే క్లారిటీ తెలుస్తుంది ఓపిక పట్టురు జరా ఉన్నాం కదా ఓపిక పట్టురు చెప్పండి ఏం జరిగింది సార్ అసలు ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు డ్రా చేసుకున్నారు ఇది ఏమైంది మేడం ఈయన లోన్ పంపించినాం లీస్ట్లో పంపిస్తే ఆడ స్టేటస్ ఏముంది ఆధార్లో వేరే పేరు వచ్చింది లోన్ల అకౌంట్ వేరే పేరు ఉంది స్టేటస్ వచ్చింది ఆ స్టేటస్ ప్రకారం నేను పంపించిన లిస్ట్ చూస్తే అన్ని కరెక్టే ఉన్నాయి రాజు రాజు లీసివా ఇప్పుడు వాళ్ళ ఆబ్జెక్ట్ వాళ్ళు అడుగుతున్న డౌట్స్ ఏంది మీ దగ్గర ఇప్పుడు స్టేటస్ మీ పేరు వేరుగా ఉందనేసి ఆధార్లోని పేరు మరియు రుణ ఖాతాలోని పేరు వేరుగా ఉన్నది ప్రీ ఆడిట్లో 9/12/23 నాటి బకాయికి ఉన్న రుణము సొసైటీ రికార్డ్స్ పిఎస్సిఎస్లో మరియు పిఏసిఎస్లో సమర్పించిన పంట రుణమాఫీ జాబితాలో వేరుగా ఉందనేది మీ మేము అడిగిన డౌట్ క్లారిఫికేషన్ కోసం మాకు ఇచ్చిన నోటీస్ మేడం ఇది అంటే జస్ట్ మేము పంపించామని చెప్పి చెప్తారు ఇలా ఇదంతా మేము ఏం చదవలేము మేడం ఇలా విషయం ఏంటంటే నాకు 1,49,000 రుణం తీసుకున్నాం మేడం ఉంది వీళ్ళు మేము అడిగిన డౌట్ కిందంటే 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీ కాని వారి గురించి అని నోటీస్ పంపించారు ఇది ఏంది ఇది ఏంది మరి నోటీస్ కాకపోతే ఏంటిది నోటీస్ అంటే ఏంటిది నోటీస్ అంటే ఏంటిది నోటీస్ అంటే ఏంటిది మేడం ఇందులో ఆధార్లో ఉన్న మిస్టేక్ గురించి వీళ్ళు పంపించి మేడం ఆధార్లో ఉన్న రిపోర్టు నా ఆధార్లో ఉన్న పేరు వీళ్ళు బ్యాంక్ నుంచి పంపించిన పేరు తేడా ఉందని చెప్పేసి నా లోన్ అకౌంట్లో ఉంది మేడం ఇంకో డౌట్ ఏంటంటే నేను తీసుకున్న రుణం కోసం వీళ్ళు పంపించిన నేను తీసుకున్న రుణంలో రిపోర్టు తేడా ఉంది మేడం దాంట్లో చందుపట్ల బ్యాంకు వాళ్ళు సిఇఓ నరసింహ సార్ గారు బ్యాంక్ స్టాఫ్ ఎమ్మెల్యే రెడ్డి వీళ్ళకి ఏమొస్తుంది పైనుంచి డబ్బులు పంపిస్తే నేను ఒకటి అడుగుతా అర్థమవుతుంది మీ బాధ అర్థమవుతుంది నేను క్లారిటీ ఇప్పిస్తా ఎందుకంటే ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా చూస్తారు ఒక్క నిమిషం రాష్ట్ర ఇప్పుడు మీ డబ్బులు మీకు తెలియకుండా మీరు బూతులు మాట్లాడొద్దు దయచేసి గౌరవించండి ఒక్క నిమిషం అయితే అంటే మీకు తెలియకుండా మీ డబ్బులు డ్రా చేసుకుంటున్నారని మీ డౌట్ ఇంకోటి మేడం నా దాంట్లో ఒక్క మాట చెప్పండి ఇప్పుడు మీ పేరు మీద వచ్చినాయి వాళ్ళు డ్రా చేసుకుంటున్నారు నేను నా సేవింగ్ అకౌంట్కి వెళ్ళి కూడా నా సేవింగ్ అకౌంట్లో 50,000 నీ వేసుకుంటే నాకు తెలియకుండా 50,000 వీళ్ళే నా సంతకం పెట్టి డ్రా చేసి నా లోన్ అకౌంట్లో మార్చుకోరు ఇంకోటి మేడం కేసీఆర్ ఇచ్చిన రుణమాఫీ 45,000 నాకు రుణమాఫీ వచ్చింది ఆ రుణమాఫీ కూడా నాకు ఇన్ఫర్మేషన్ తెలియకుండా కూడా నా సంతకం పెట్టి నా వచ్చిన అమౌంట్ కూడా వీళ్ళు తీసేసుకోరు మేడం మొత్తం దొంగ లెక్కలే మేడం మొత్తం అన్ని ఇప్పుడు కాదు ఒక 4-5 సంవత్సరాల నుంచి దొంగ లెక్కలు ఇస్తున్నారు ఈయన 13 లక్షల నోగా అని అంటాడు ఒక చైర్మన్ ఏమో ఇంత ముందుకున్న చైర్మన్ ₹1,00,00,000 నష్టం చేసిపోయింది అంటాడు ఇప్పుడు కొత్త వచ్చిన ఆయన ₹1,00,00,000 ఎందుకండి మీరు ఒక్క నిమిషం నరసింహ గారు ఇంత మంది ఎందుకు మీ పైన అప్లికేషన్ చేస్తున్నారు ఇది ఏముంది మేడం వాళ్ళు చెప్పింది ఆన్సర్ చెప్పండి మీరు ఎందుకు ఇప్పుడు ఏమైంది మేడం ఈయనది ఏమైంది పేరు ఎల్టీ ట్రాక్టర్ లోన్ కట్టిండు ఇలా బావ అకౌంట్లో వేసిండు నేను చెప్పండి బాబు
ఇప్పుడు మేడం ఇలా ఇలా మాఫీ అయింది మేడం. బ్యాంక్ వాళ్ళు ఇస్తారు, మేము ఎక్కడ తెచ్చేయాలి మేడం? మేము ఎక్కడ తెచ్చేయాలి? డబ్బులు డ్రా చేసుకున్నారా? రాజేయలేదు మేడం. లోన్ అకౌంట్ డ్రా చేసాం. అంటే ఈ బ్యాంక్ లో చందుపట్ల ఇది కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ ఇది. సో దీంట్లో అక్రమాలు జరిగాయంటే కూడా రైతులందరూ కూడా మూకుమ్మడిగా వచ్చి ఎవరైతే దంతూరు నరసింహ గారు ఉన్నారో ముఖ్య కార్యనిర్వహణ అధికారమైన అప్లికేషన్ చేస్తారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా మూకుమ్మడిగా మరి 8 అప్లికేషన్ చేస్తున్నారు. డబ్బులు డ్రా చేసుకున్నారు. గతంలో ఇచ్చిన కేసీఆర్ రుణమాఫీ విషయంలో కూడా అవకతవకలు జరిగినాయని చెప్తున్నారు. ఆ రూపాయలు మొత్తం ఎక్కడ పోయినాయి? అప్పుడు కేసీఆర్ 40,000, 30,000, 50,000 వేసి ఎవరికి ఇచ్చినావు? నాకు అర్థమవుతుంది, నాకు అర్థమవుతుంది. బూతులొద్దు, వద్దు, బూతులొద్దు. ఈ బ్యాంక్ అంతే అందరు మోసం చేస్తుంది. బ్యాంక్ అంతే. రైతులు చదువుకోలే కాబట్టి వాళ్ళ పేర్ల మీద ఓన్లీ ఇంత గుర్తే. ఈ దేశంలో ఎంత ఆధునీకరణ పోయి ఫోన్లు ఆన్లైన్లో వచ్చినాక ఇంత గుర్తే మనం బ్యాంకులు డిపాజిట్ చేసిన పైసలు కానీ ఇప్పుడు ఒక్కరిద్దరు కాదండి, ఇంతమంది. ఒక్కరిదంటే సమస్య, ఇంతమంది మాట్లాడుతున్నారంటే ప్రాబ్లం ఉన్నట్టే కదా. ఒక్కరో ఇద్దరు అంటే అనుకోవచ్చు. ఇంతమంది రైతులు, పాపం రైతులు. సో ఈయన వీళ్ళు సమాధానం అయితే చెప్పలేకపోతున్నారు. రైతులు అడవులు వేస్తాం మేడం, ఇటుకు వచ్చి అడవులు వేస్తాం. మేము అడవులు వేస్తాం ఇటుకి వచ్చి. 2018 నుంచి కూడా బ్యాంకులో పడ్డ అంటే రైతుల పేరు మీద డబ్బులన్నీ కూడా లూటీ చేస్తారని ఒక నిమిషం మాకు మీ ముంగట మీడియా ముంగట మాకు సీఓ గారు మాకు క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు ఆయన వెళ్ళిపోతుంది మేడం. దొంగ దొంగ అనేసి అంటున్నారు. సో ఏంది ఇంతమంది రైతులు బగ్గోమంటున్నారు? అసలు ప్రాబ్లం ఏంది ఇందులో? అంటే డబ్బులంతా తినేసిరనేసి ముఖ్య కార్యనిర్వాహక అధికారి ఎవరైతే ఉన్నారో నరసింహ అనేసి ఆయన ఏం సమాధానం చెప్పలేకపోతున్నారు. నిజంగా ఏం జరిగింది? ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు మరి అధికారులు అనేది కళ్ళు మూసుకొని ఉన్నారు అనేది అర్థమైతలేదు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇంతమంది రైతుల డబ్బులు తిన్నారు అనేసి ఆయననేమో లేదు అధికారులు కానీ నీళ్లు నమ్ముతున్న వైనం కనిపిస్తుంది. ఒకసారి ప్రభుత్వం దృష్టి సారించాలి. మీ అన్ని దొంగలకలే. ఎప్పుడైనా మీరు సక్క చేసిన ఒక స్టాఫ్ ఎప్పుడైనా కరెక్ట్ మాట్లాడరా? మీరు అన్ని దొంగలకలు 5 సంవత్సరాల నుంచి 6 నెలలకు ఒకసారి సభలు పెడతారు. అన్ని తప్పులే లెక్కలు చెప్తారు. మీరు ఎప్పుడైనా కరెక్ట్ చెప్పారా? మీరు ఎప్పుడైనా మీరు ఓచర్ తీసుకురావాలి. మేము డబ్బులు డ్రా చేసుకున్నట్టు మేము ఇచ్చినట్టు ఆయన చేసినట్టు మా సంతకాలు ఉంటాయి కదా మేడం, ఆ ఓచర్ తీసుకురామనండి. ఆ ఓచర్ తీసుకొస్తే మేము ఒప్పుకున్నాం, దేనికైనా అగ్రి. మాకు ఆ ఓచర్ కావాలి. అంటే కళ్ళ ముందే ఇంతమంది రైతులని మోసం చేస్తున్నారని వీళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరే బూతులు మాట్లాడుతుంటే ఏంటి వీళ్ళు ఇంత బూతులు మాట్లాడుతున్నారు అడిగినప్పుడు కూడా మా ఆవేదన, మా ఆవేశము, మా ఆక్రందన అని చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి ఒకసారి ఏమీ పట్టించుకోవట్లేదు. నిజంగానే బ్యాంకులలో జరుగుతాయని తెలుసు, కానీ ఇంత దారుణంగా జరుగుతాయి అనేది మనం కళ్ళతో ప్రత్యక్షంగా చూస్తున్నాము. దయచేసి ప్రభుత్వం దృష్టి సారించండి, రైతులకు న్యాయం చేయండి. సమాధానం కరెక్ట్ గా ఇవ్వలేకపోతున్నారు. ఇప్పుడు ఆయనకి ఇష్టం మేడం, ఆయన పాస్బుక్ లేదు, లోన్ ఇవ్వమంటారు. నన్ను వచ్చి తిడతాడు. ఇప్పుడు లోన్ కాదండి, వచ్చిన వాటిని కూడా వాళ్ళు వెనక్కి పోతున్నాయని సమాధానం ఎక్కడ లేని సమస్య మీకు చందుపట్ల మీకు బ్యాంకులలో జరుగుతుందని ఏం తెలుసు? ఎందుకు మిమ్మల్ని కార్నర్ చేస్తున్నారు? ఆయన మిమ్మల్ని మేడం వాళ్ళ లోన్లు ఉన్నాయి, వాళ్ళ అమ్మ లోన్ ఉంది, వాళ్ళ నాయకు లోన్లు ఉన్నాయి, అవన్నీ ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. ఆయన తెలుసు, చెప్పిన విషయం. అలాగా ఆయనకు ఉంది లోను, వాళ్ళ అమ్మకు ఉంది లోను. ఆయన దాంట్లో డబ్బులు ఉంటే ఆయన కలెక్షన్ పెట్టేసిండు. ఆయన అప్పు కట్టుకుని అంతే. డబ్బులు ఎందుకు కట్ చేసుకుంటున్నారు? వాళ్ళ అప్పు ఉంది మేడం, ఒకటి మీరు ఇవ్వడంలోనేమో మీరు పేర్లు తప్పుగా ఉన్నాయని మాట్లాడతారు, తీసుకుని డ్రా చేసుకుంటే అప్పుడు వాళ్ళ పర్మిషన్ లేకుండా కలెక్షన్ చెప్పినా మేడం. ఆయన మన ఇప్పుడు అంతా ఉంటా మాట్లాడుతున్నారు. అప్పుడు మాట్లాడుతున్నారు అతనే. ఒక్కరు కాదు కదండి, ఇంతమంది మాట్లాడుతున్నారు. ఒక్కరి సమస్య కాదు, బ్యాంకులో ఒక్కరిదైతే ఒక్క రైతు సమస్య అయితే ఏం కాదు, కానీ ఇంతమంది సమస్య ఉంది కదా. బ్యాంకు వాళ్ళు దొంగలు మేడం. ఫస్ట్ బ్యాంకు వాళ్ళు దొంగలు. ఒక్కొక్క 4 బిల్డింగ్ కట్టారు. బ్యాంకు రైతుల సొమ్ము తిని ఒక్కొక్కరు గోదాంలో 1 మంత్కి ఒకసారి బిల్లు కడతారు. ఆ బిల్లు కూడా కట్టరు, వచ్చి అలా పర్సన్ కోసం పైసలు వాడుకుంటారు. వాడుకొని రైతులకు వచ్చేవారు పైసలు ఉన్నాయి. వాళ్ళు చెప్తున్న వర్షన్ ఏంటంటే మీకు లోన్ మాఫీ కాలేదు కాబట్టి మీ పైసలు ఉన్నాయి కాబట్టి మేము లోన్ కింద జమ కట్టుకున్నామని చెప్తారు. మీకు లోన్ రాలేదు, రుణమాఫీ కాలేదు అని చెప్తున్నారు. ఓకే మేడం, ఒక్కొక్కరు 4 బిల్డింగ్ ఎందుకు కట్టుకున్నారు? సరే వేరే బ్యాంక్, కెనరా బ్యాంక్ అని, యాక్సిస్ బ్యాంక్ అని మాఫీ ఎందుకు అయింది
సహకార బ్యాంక్ ఎందుకు మాఫీ కాలేదు? ఎందుకు కాలేదు మరి మాఫీ? సో వచ్చింది కానీ వీళ్ళే తింటారు అనేది మీ యొక్క కరెక్ట్ బరాబర్ తింటారు మేడం. అంటే మీరు కూడా అంతేనా? అరగోస వాడుతారు రైతులు. మీరు కూడా అంతేనా? తింటున్నారు బరాబర్ తింటారు. అవును మేడం. ఏందండి అసలు సమస్య ఏంది? వాళ్ళు చెప్తున్న వర్షన్ ఒకలాగుంది, వీళ్ళు మాట్లాడుతున్న వర్షన్ ఒకలాగుంది అని చెప్పారు. వాళ్ళు అనేక ముచ్చట్లు చెప్తారు కానీ అవన్నీ అల్లిబులి వాళ్ళు చెప్తుంది ఏమంటున్నారంటే రుణమాఫీ వాళ్ళకి కాలేదు, వచ్చిన వాళ్ళ దాంట్లో డబ్బులు పడితే మేము రికవరీ చేసుకుంటున్నామని చెప్తున్నారు. సరే రుణమాఫీ కాలేదు అన్నట్టు 900 మందికి అయితే అయింది. అయిన డబ్బులు ఇయ్యరు. మొత్తం 2900 మంది రైతులు ఉంటే మీరు కేవలం చేసింది ఎంత 7,200,303 లక్షలు చేసిరు. మరి మిగతా వాళ్ళకి కాలేదు కదా. మరి అయిన వాళ్ళకి కూడా డబ్బులు ఇవ్వట్లేదు కదా. ఏమన్నా అంటే డబ్బులు లేవు, ఏమన్నా అంటే కుంటి సాకు చెప్తున్నారు. ఎస్బీఐ వాళ్ళు చేయలేదు, ఇది చేయలేదు, అది కేవలం ఓన్లీ ఈ సందుపట్ల బ్యాంకును పూర్తిగా నట్టేట ముంచనీకనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడున్న కుమ్మమణిల్ గారి ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇక్కడ చైర్మన్ ఉన్నది కూడా కాంగ్రెస్ పార్టీకి. మరి ఎందుకు కుమ్మమణిల్ గారు ఎందుకు రారు, ఎందుకు మాట్లాడరు? అంటే ఈ ప్రాంత వాసి కదా. ఈ ప్రాంతం మీరు ఈ విషయం మీద మీ జిల్లా కలెక్టర్ కన్నా మీరు కలెక్టర్ గారికి ఇచ్చాము. ఇక్కడ వేస్తే ఎంఆర్ఓ గారు వచ్చి ఈ 1 తారీఖు కల్లా ఇస్తామని అన్నారు. 1 తారీఖు నాడు ఇవ్వకపోతున్నాయి కదా. ఈ రోజు మేము దీక్ష పెట్టింది రైతన్నలు అందరం. ఖచ్చితంగా ఈ రైతుల తరఫున ఉండి ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. ఇలా ఖచ్చితంగా ఇప్పిస్తాము ఏదేమైనా సరే.